షాహిద్ ఒక వస్తువును 12% జీఎస్టీతో కలిపి 784 రూపాయలకు కొనినా జీఎస్టీ కలపక ముందు ఆ వస్తువు వెల ఎంత? సో ఇక్కడ వస్తువు కొన్న వెలని కనుక్కోవాలి. సో కొన్న వెల తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. నెక్స్ట్ ఆ వస్తువు అమ్మిన వెల సో ఈజ్ 784 రూపాయలు. సో ఒక వస్తువు కొన్న వెలని మనము ఎప్పుడు 100% అనుకుంటే ఆ వస్తువు అమ్మిన వెల 12% జీఎస్టీ అంటే 100కు 12% కలిపితే 112%. సో 112%కి 784 రూపాయలు అయితే 100కు ఎంత అవుతుంది? సో తక్కువ అవుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 784 రూపాయలు. సో 16 ఎకంతో క్యాన్సిల్ చేస్తే 16 ఏళ్ళ 112, 16 4ల 64, 144 ఉంటే 16 9ల 144, 7 1ల 7, 7 ఏళ్ళ 49. సో 100 ఇంటూ 7 అంటే 700 రూపాయలు. ఆ వస్తువు కొన్న వేళ 700 రూపాయలు అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్